ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి మహాదృష్టం పట్టబోతుంది. ఒక శుభవార్త మీ తలరాతని మార్చబోతుంది. 100% జరగబోయేది ఇదే. ఏప్రిల్ నెల 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, మీకు ఎటువంటి శుభవార్త మీ జీవితాన్ని మార్చబోతుంది, 100% జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ జీవితం సరియైన రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సమయానుకూలంగా అవసరమైన సహాయం మీకు లభిస్తుంది. స్నేహితులతో సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించడం మేలు చేస్తుంది. పెద్దల యొక్క సూచనలు అనుసరించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. అలసట గురికాకుండా విశ్రాంతి తీసుకుంటే మీకు మేలు. శివారాధన శ్రేయస్కరం. ఆర్థికపరమైన అంశాలు బలంగా అనుకూలిస్తున్నాయి. అనుకున్న ధనలాభం సమకూరి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీ విజయానికి దారితీస్తాయి. మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని వారం మధ్యలోనే పూర్తి అవుతుంది. ఉద్యోగంలో సమయపాలన, బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరం. ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా కష్టతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయం చాలా మార్పులు అనేవి మీరైతే ఖచ్చితంగా చూడవచ్చు. ఈ మేషరాశి వారికి అదృష్టమా దురదృష్టమా, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మేషరాశి జాతకులకు ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. మేషరాశి వారిపైన గురువు, రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా గతంలో కంటే కూడా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది గ్రహాల మద్దతు పెద్దగా లభించకపోవచ్చు. ధన లాభాధిపతి శని 12వ స్థానంలో ఉండడం కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో లాభాల కోసం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మరొక వైపు గురుడు యొక్క అనుగ్రహంతో దాదాపు 7 నెలలు, రాహు యొక్క అనుకూలమైన ప్రభావంతో దాదాపు 11 నెలల పాటుగా మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే పొదుపు పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటుంది. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2వ స్థానం నుండి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావంతో కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారవచ్చు. అయితే 4వ స్థానం నుండి గురుడి యొక్క రవాణా వలన శుభప్రదంగా ఉండకపోవచ్చు. శని ప్రభావం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని దశ ప్రథమ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉంటారో వారికి శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు సంబంధిత కేసుల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. శనిదేవుని శాంతింప చేయడానికి శనికి తైలాభిషేకం, శనిగ్రహ శాంతి ప్రత్యర్థం, శనిగ్రహ మండపారాధన శాంతి హోమం చేయించడం చాలా మంచిది. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది రాహు కారణంగా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా 2026 నుండి డిసెంబర్ నుండి 2027 మార్చి వరకు రాహు యొక్క లాభస్థానంలో సంచారం చేయడం వలన అనేకమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఈ రాశి వారికి పూర్వీకుల ఆస్తి సమస్యల నుండి ఉపశమనం అయితే లభించవచ్చు. కేతు ప్రభావం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కేతు కారణంగా ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి కొన్ని సమస్యలు అయితే ఎదురుపడవచ్చు. వ్యవసాయ రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి. అంతేకాదు కేతు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే మాత్రం మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా మేషరాశి వారికి విద్యారంగంలో కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో ఏకాగ్రతతో అధ్యయనం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావచ్చు. అయితే జూన్ మొదటి వారం నుండి గురుడి యొక్క ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు పరిశోధన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నవంబర్ డిసెంబర్ నెలలో గురుడు 4వ స్థానం నుండి 3వ స్థానంలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ ఏడాది వ్యాపారంలో ఆశించిన మేరకు లాభాలు రావచ్చు. మీ కష్టాలకు తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 12వ స్థానంలో శని సంచారం కారణంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు మంచి ఫలితాలను రాబోతూ ఉన్నాయి. ఈ ఏడాది అనేకమైన అడ్డంకులు అధిగమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. మే 17 నుండి అక్టోబర్ 9 మధ్య వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి. మే అక్టోబర్ మధ్య శని యొక్క సంచారం గురుడి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. 12వ స్థానం నుండి శని సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్లకు సంబంధించిన నొప్పులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు అయితే ఎదురుపడే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో వైద్యుడిని సంప్రదించి సరి అయిన చికిత్స తీసుకోవాలి. మరొక వైపు మే 2 నుండి పాలక గ్రహం కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ కుజుడు బలహీనంగా ఉండడం కారణంగా మీ యొక్క నిరోధక శక్తి ప్రభావం పైన పడుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏడాది కేతు ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలకి అవకాశం ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో గురుడి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గురుడు 9, 5 స్థానాల నుండి సంచారం చేసే సమయంలో మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో వివాహానికి సంబంధించిన సమయం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తోంది. మీరు కొన్ని పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మేషరాశి వారి ఈ కొత్త ఏడాది క్రమం తప్పకుండా శివుడు, హనుమంతుడికి పూజలు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒక్కసారి కన్య పూజ చేసి ఆశీర్వాదం పొందాలి. ఏదైనా ఆలయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు పాలు, చక్కెర దానం చేయడం వల్ల శుభ ఫలితాలు అయితే ఉంటాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.